వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజున న్యూమరికల్ అబిలిటీలో సింప్లిఫికేషన్లో ఒక లెక్క చూద్దాం. 5 × 5 × 5 × 5 × 5 × 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ 5 × 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 6 డివైడెడ్ బై 5 టు ది పవర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ 25 టు ది పవర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. ఫస్ట్ దానిలో 5s 6 ఉన్నాయి, అంటే 5 టు ది పవర్ ఆఫ్ 6 5 టు ది పవర్ ఆఫ్ 6 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ 5 టు ది పవర్ ఆఫ్ 2 హోల్ టు ది పవర్ ఆఫ్ 6 డివైడెడ్ బై 5 టు ది పవర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ 25 క్వశ్చన్ మార్క్. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 5 టు ది పవర్ ఆఫ్ 24 ఇంటూ 5 టు ది పవర్ ఆఫ్ 12 డివైడెడ్ బై 5 టు ది పవర్ ఆఫ్ 2 ఎంత అవుతుంది? 5 టు ది పవర్ ఆఫ్ 36 డివైడెడ్ బై 5 టు ది పవర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ 25 టు ది పవర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. ఫర్దర్ సింప్లిఫై చేస్తే 5 టు ది పవర్ ఆఫ్ 34 ఈజ్ ఈక్వల్ 25 టు ద పవర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ బేస్ ఇక్కడ 5, ఇక్కడ 25 ఉంది. ఈ 5 దగ్గర కూడా 25 చేస్తే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎంత ఉందో తెలిసిపోతుంది కదా. సో ఇక్కడ 5 టు ద పవర్ ఆఫ్ 2 ఇంటూ 17 అని రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది? 25 టు ద పవర్ ఆఫ్ 17 ఈజ్ ఈక్వల్ 25 టు ద పవర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్, అంటే క్వశ్చన్ మార్క్ దగ్గర 17. మరి ఇది క్లుప్తంగా మరి మరొక వీడియోలో కలుసుకునే వరకు సెలవు.